ఈరోజు కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు పెద్దలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మిత్రులు శశిభూషణ్ గారు, కమిషనర్ పార్టీ నారాయణ రెడ్డి గారు, ముఖ్యంగా 5 జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మనం ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ ట్రైనర్స్ మనం ట్రైనింగ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, సుమారుగా 21,590 గ్రామ పంచాయతీకి ఎలక్షన్, సుమారుగా 21,440 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగడం. సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం తీసుకోవడం, గ్రామ సభలు కండక్ట్ చేసుకోవడం, గ్రామ పంచాయతీలు మనం ఇప్పుడు ఖచ్చితంగా గ్రామాల్లో చూడటం జరుగుతాం. ఇది చాలా శుభపరిణామం. గ్రామ స్థాయిలో లోకల్ గవర్నమెంట్ ఉండాలా, లోకల్ గవర్నమెంట్ ద్వారా ప్రజలు పరిపాలించబడాలి అనే ఒక ఉద్దేశం అనేది గత 20 సంవత్సరాలుగా మన దేశంలో ఒక మంచి దిశలో ఇది ప్రయాణం చేస్తా ఉంది. పర్ఫెక్ట్ స్టేజ్ వస్తూ ఉంది. ఈరోజు చూస్తాం గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్మెంట్కి ఇది ఒక ముఖ్య కారకంగా మనకి ఈ రోజున కనిపిస్తాం. అయితే కొన్ని విషయాలు ఇప్పుడు ట్రైనింగ్కి సంబంధించిన సర్పంచులు వారందరూ కూడా బాధ్యతలు తీసుకున్న తరుణంలో వారికి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ ఒకసారి చూసినట్టయితే, నాకున్న అనుభవంలో చూసినట్టయితే, జిల్లా కలెక్టర్గా అయితే నా అనుభవంలో చూసినట్టయితే అనుకున్నంత మేరకు అభివృద్ధి జరగట్లేదేమో అనిపిస్తా ఉంది. వర్క్స్ ఐడెంటిఫికేషన్ చూసినట్టయితే డిఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏ వర్క్స్ అయితే కావాలని అనుకుంటామో మనం గ్రామ స్థాయిలో, ప్రజలు అనుకుంటున్నారో ఆ వర్క్స్ ఐడెంటిఫికేషన్ జరగవు. అదేదో ఎవరికో కావాల్సిందో లేకపోతే పొలిటికల్గా మోటివేట్ అయినయో అవి తప్ప నిజంగా ఆ గ్రామంలో ప్రజలకు కావాల్సిన వర్క్స్ ఐడెంటిఫికేషన్ స్థాయిలోనే తప్పిదాయి. తర్వాత వర్క్ ఇంట్రెస్ట్మెంట్, ఎవరికి ఎవరి చేత చేయించాలి, దీంట్లో ఉండే లొసుకులు ఇంత అంత కాదు, చెప్పలేనంత ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఎవరు చేస్తారు చివరికి ఆ వర్క్ని మీకు అందరూ తెలుసు, మేము కూడా చూసి. ఆ వర్క్స్ ఎగ్జిక్యూషన్, మానిటరింగ్, సూపర్విజన్ ఇదంతా కూడా చాలా డిఫెక్టివ్గా నడుస్తున్న పరిస్థితి. దీని క్వాలిటీ చూసినట్టయితే మళ్ళీ చాలా బాధాకరమైన విషయం. క్వాలిటీ చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు వాళ్ళ డిఫరెంట్. ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో మోటివేట్ చేస్తేనే తప్ప, వారందరికీ కూడా ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్లు ఉన్నాయో జరుగుతున్నది ఏమిటి, ఈ వ్యత్యాసాన్ని మనం సరిగా దాన్ని వారి దృష్టికి తీసుకొస్తే తప్ప దీన్ని ఇంప్రూవ్ చేయడం అనేది కష్టం అనేది నా భావన. తర్వాత శానిటేషన్ విషయం మీరు చూసారా లేదంత నేను గమనించిన వారు ఏ గ్రామంలో కూడా శానిటేషన్ పెట్టించుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చేత ఎక్కడా పడి ఉండే పరిస్థితి గ్రామాల్లో. శానిటేషన్ ముఖ్యమైన విషయం. దీని మీద శ్రద్ధ లేని పరిస్థితి. స్ట్రీట్ లైటింగ్ ఏమంతా మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించు. డ్రింకింగ్ వాటర్ సప్లై ఎక్కడ వాటర్ అక్కడికి అలాగా ఆన్ చేసి వదిలేయటమే తప్ప ఎవ్వరు కూడా సరైన కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఏమీ ఉండలేని పరిస్థితి కనబడతాం. ముఖ్యమైనవి ఈ
మినిమం నేను మాట్లాడే విషయాలు. ఇవి కాకుండా సర్పంచులకి ముఖ్యంగా కొన్ని స్టాట్యూటరీ విషయాలు ఉంటాయి, రికార్డ్ మెయింటెనెన్స్, అలాగే గ్రామ సభలు కండక్ట్ చేయటం అనే విషయాలు, అలాగే ఈ ప్లాన్స్ తయారు చేయటం అనే విషయాలు, తర్వాత చాలా ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రతి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాటిని సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశం, అలాగే ట్యాక్స్ కలెక్షన్స్ అనేది ఇంకొక భాగం. ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఈ విషయాలని మన ఈ స్థాయి నుంచి మనం సరైన దృష్టిలో పెట్టుకొని ఇది వారి స్థాయి వరకు, వార్డు మెంబర్ స్థాయి వరకు తీసుకెళ్ళి మోటివేషన్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే సర్పంచులు చూసినట్టయితే చెక్ పవర్స్ ఉంటా ఉంటాయి, ఎంత గ్రాస్ మిస్యూజ్ జరుగుతానో చాలా కేసులు వస్తూ ఉంటాయి. చాలామంది అది కొంత అజ్ఞానం వల్ల కూడా జరిగిన పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొంతమందిని నేను గమనించాను. వారికి అసలు ఆ చెక్ బుక్ జేబులెట్టు తిరుగుతూ ఉంటారు, ఆయనదేదో సొంత వ్యవహారం. నాకు తెలియదు సార్, సంతకం పెట్టిమ్మన్నారు, ఇచ్చాను సార్, నాకు అంతే తెలుసు సార్ అంటాడు. అంటే కొంతమందికి అజ్ఞానం వల్ల అయితే ఉండొచ్చు, కొంతమందికి కావాలని చేసిన పరిస్థితి కూడా ఉండొచ్చు. దీని మీద మనం సరైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైతే. పంచాయతీ సెక్రటరీస్ చివరిగా నేను మాట్లాడాను. పంచాయతీ సెక్రటరీలో కూడా సరైన డిసిప్లిన్ లేదు గ్రామ స్థాయిలో. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా రిక్వెస్ట్ ఏమిటంటే వారికి కూడా ఒక ట్రైనింగ్, ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా మోటివేట్ చేస్తేనే కానీ గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఉందో అది మనం రీచ్ అవ్వలేమేమో అనే భావన నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని నేను చూస్తున్నాను, ఇక్కడ ఈ షెడ్యూల్ ఆఫ్ ఇక్కడ చూశాను, మోరల్లెస్ దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా డిస్కషన్కి ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక సరైన దృష్టిలో మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఫీల్డ్ స్థాయికి, గ్రామ స్థాయికి, సర్పంచ్ స్థాయికి, వార్డు మెంబర్ స్థాయికి తీసుకెళ్ళి మోటివేట్ చేసి ఏదైతే పంచాయతీరాజ్ సిస్టమ్ మనం ఎక్స్పెక్టేషన్స్, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ స్థాయికి మనం తీసుకురావడానికి వీలైనంత ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్.